మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితములు ద్వాదశ రాసుల వారికి, ముఖ్యంగా ద్వాదశ లగ్నాలు చూసుకోండి. లగ్నాల వారికి ఏ విధంగా ఉండబోతుంది, మరియు అదేవిధంగా ఈ యొక్క ద్వాదశ లగ్నాల వారికి కూడా ఏ విషయాల్లో జాగ్రత్త ఉండాలి, అదేవిధంగా ఎటువంటి దేవతా ఆరాధన చేసుకోవాలి, మరియు ఈ వారం ఉన్న గ్రహస్థితికి జాతచక్రం కూడా తెలియనటువంటి వారికి ఏ గ్రహం ఎక్కడున్నందుకు ఏ ప్రయత్నం చేసేటప్పుడు ఏ గ్రహ ఆరాధన ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయం కూడా నేను మీకు ఆఖరిలో చెప్తాను, చూసుకోండి. ముందుగా మేషరాశి. మేషరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే మేష లగ్నం తీసుకోండి. రాశి తెలిస్తే రాశి, లగ్నం తెలిస్తే మెయిన్గా లగ్నమే చూసుకోండి. అయితే మీకు గురువు రాశిలో సంచరిస్తున్నాడు. ఇది ఒక రకంగా మంచిదే. దేనికి మంచిదండి ఇది? మనం ఈ వారం 18 నుంచి 24వ తేదీ వరకు చెప్పుకునేటువంటి ఫలితాలలో ముఖ్యంగా మీకు ఈ 18వ తేదీ గుర్తుపెట్టుకోండి. ఈ 18వ తేదీ ఏదైతే ఉందో అది పర్టికులర్గా యాన్స్టస్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలకి అనుకూలించేటువంటి డే అది మీకు చూసుకున్నట్లయితే. అయితే 17 కూడా అనుకూలించేటువంటి సమయం, కాకపోతే 18 కూడా ఉంది. అలాగే 19, 20 చూసుకున్నట్లయితే 19, 20 తారీఖులు ప్రత్యేకంగా మీకు ఎటువంటి విషయాలకు అనుకూలిస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే వివాహ ప్రయత్నాలకి అనుకూలించేటువంటి సమయంగా చూపిస్తుంది 19, 20 తేదీలు. మరియు 21, 22 తేదీలు కూడా వివాహ సంబంధించిన విషయాలకి. ఎందుకంటే ఈ వారం అంతా కూడా మెయిన్గా మీకు ఎక్కువగా అనుకూలించేటువంటి దేనికి అంటే వివాహ సంబంధించిన ప్రయత్నాలకు అనుకూలత, పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయాలకు అనుకూలత, మరియు యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్తో పాటు ఏదైనా ప్రయోగాలు చేస్తుంటాం మనం, అంటే ఒక రీసెర్చ్ చేసేటువంటి విషయాలకి అనుకూలత అనేటువంటిది స్పష్టంగా చూపిస్తుంది. మరియు ఇన్సూరెన్సెస్ మూలంగా కూడా అనుకూలత ఉంటుంది ఈ వారం మొత్తం కూడా మీకు. ఇక ఫినాన్షియల్గా ఎలా ఉంటుంది? ఫైనాన్షియల్ గ్రోత్ బాగానే ఉంటుంది, కాకపోతే ఫైనాన్స్ గురించి చిన్న చిన్న వాగ్వివాదాలు కొద్దిగా చూపిస్తున్నాయి. ఇది మొదటి రోజు మాత్రమే, 18వ తేదీ మాత్రమే. మరలా 19వ తేదీ నుంచి ఎప్పుడైతే మనకి బుధుడు మారిపోతాడో, థర్డ్ లార్డ్ ఎప్పుడైతే కుజుడి నుంచి మారుతాడో రవి శనిల దగ్గరికి, అప్పుడు ఇబ్బంది ఏం పెద్దగా ఉండదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ యొక్క వారం ప్రత్యేకంగా మీరు ఈ 21, 22 తేదీలు ప్రాపర్టీస్ ఏదైనా కొనుగోలు చేయడానికి, అది చరాస్తులు కావచ్చు స్థిరాస్తులు కావచ్చు, కొనుగోలు చేయడానికి. మరి 21, 22 తేదీలు ప్రత్యేకంగా మీకు వేరే ప్రదేశానికి వెళ్ళి ఏదైనా చదువుకోవడానికి మార్పుకి అనుకూలంగా ఉండడం వల్ల మార్పులు అవి చేయడం, ఇటువంటివి కూడా మీ యొక్క లగ్నరీత్యా జరుగుతాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలలో కొత్త ఉద్యోగాలకి చక్కటి అనుకూల వాతావరణం ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు మీకు మాత్రమే కాకుండా మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఏదైనా ఉద్యోగ సంబంధించిన విషయాలు కావచ్చు, ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన లబ్ధి కావచ్చు, ప్రాపర్టీ మీద ధనం రావడము, ఇటువంటి యోగం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేటువంటి వారికి విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ వారం కాస్త మనకి రవిశనులు కలిసి ఉంటున్నారు, అది కొద్ది కాలం ఉంటుంది ఆ రవిశనులు కలయిక అనేటువంటిది. కాబట్టి ఎవరైనా ఏదైనా మీకు పలానా దాంట్లో మీకు లాభం వస్తుంది, దీంట్లో డబ్బులు పెట్టండి, నాకు చాలా కలిసి వచ్చాయి, మా ఫ్రెండ్కి చాలా కలిసి వచ్చాయి అనేటువంటి చెప్పినప్పుడు మాత్రం పొరపాటును కూడా అటువంటి జోలికి వెళ్ళకుండా రవి శని గ్రహాల దగ్గర దీపారాధన చేసి మీరు మీ యొక్క
దగ్గరలో మీకు దగ్గరలో ఏదైనా గోశాల ఉన్నట్లయితే గోవులకి బెల్లము గోధుమ రవ్వ తినిపిస్తూ సూర్య నమస్కారాలు కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. వృషభం వారు ఈ వారం మీరు కొంచెం ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు ప్రత్యేకంగా 18వ తేదీ కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక 19, 20 తేదీలు రుణాల కోసం ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార లాభాలు బాగుంటాయి. 21, 22 తేదీలు కొత్త పరిచయాలు, వివాహ ప్రయత్నాలు ఫలించడము ఇటువంటివి గోచరిస్తుంది. అదేవిధంగా 21, 22 తేదీలు, ఇక 23, 24 తేదీలు కనుక చూసుకున్నట్లయితే విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఫలించేటువంటి రోజులు ఇవి మీకు. ఇక మీకు చూసుకున్నట్లయితే ఫినాన్షియల్గా ఎలా ఉండబోతుంది అని చెప్పి గమనించుకున్నట్లయితే కాస్త పంచమ స్థానంలో కేతు ఉంటూ పంచమ ద్వితీయాధిపతి అయినటువంటి బుధుడు దశమ స్థానంలోకి ప్రయాణం చేస్తున్నాడు. ఆయన అంటే శనితో వెళ్ళి కలుస్తున్నాడు. ఇది కొంతవరకు చూసుకున్నట్లయితే అప్పులు అంటే రుణము లభించడానికి చాలా అనుకూలమైనటువంటి స్థితి ఇది, ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో. ఎందుకంటే ఇక్కడ ధనాధిపతి వెళ్ళి శనితో మరియు చతుర్థాధిపతితో కలుస్తున్నాడు కాబట్టి ఏదైనా ప్రాపర్టీస్ మూలంగా ధనం రావడం, గవర్నమెంట్ రిలేటెడ్ మూలంగా మీకు ధన సంబంధించినటువంటి రావడం, కొంచెం ఉద్యోగంలో బాస్కి మీకు ఉన్నటువంటి చిన్న స్ట్రెస్ కొంత రిలీఫ్ రావడం, బుధుడు వెళ్ళి కనెక్ట్ అవుతున్నందుకు అక్కడ పంచమాధిపతి అంటే తెలివితేటలకి కొంత సంధి కల్పించడానికి కారకుడు అక్కడ ఎంటర్ అయ్యాడు కాబట్టి. ఇక ఈ వారం మీకు వివాహ సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకున్నాము. కాకపోతే కొంతవరకు ఈ ప్రేమ వ్యవహారాలు ఏదైనా సిగ్నేచర్ చేసేటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్త వహించండి. ఇక మీరు చేయవలసినటువంటి ముఖ్యంగా ఈ ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉంటారో ఈ ఉద్యోగ ప్రయత్నాలు బాగా అనుకూలించాలంటే, ఎందుకంటే ఇక్కడ దశమ స్థానంలో మీకు ఎప్పుడైతే ఈ శని భగవానుడు కంబస్ట్ అయ్యాడు, అస్తంగత్వ దోషము అంటారు. ఈ యొక్క అస్తంగత్వ దోషంలో ఉన్నప్పుడు ఉద్యోగ సంబంధించిన విషయంలో విపరీతమైన స్ట్రెస్ ఏర్పడుతూ ఉంటుంది. ఈ విపరీతమైనటువంటి స్ట్రెస్ ఏదైతే ఉందో ప్రత్యేకంగా మీకు ఇచ్చేటువంటి ఫలితాల్లో ఇదేం జరుగుతుంది అంటే, ఈ స్ట్రెస్ ఏదైతే ఉందో రవి ద్వారా జరుగుతూ ఉంది కాబట్టి సూర్య నమస్కారాలు కనుక చేసుకున్నట్లయితే ఆ సూర్య భగవానుడి యొక్క సూర్యుని యొక్క అనుగ్రహంతో మీకు ఆ స్ట్రెస్ అనేటువంటిది తగ్గుతుంది. మరియు ఇక్కడ విదేశాలకు వెళ్ళాలని చేసేటువంటి ప్రయత్నం మరియు వ్యాపార సంబంధించిన విషయాల అభివృద్ధి ఇవన్నీ కూడా చక్కగా కలగనున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరు కొంచెం రాజకీయ విషయాల్లో కొద్దిపాటి జాగ్రత్త వహించండి. మరియు ఫ్రెండ్స్తోని ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా కొద్దిగా ఈ వారం జాగ్రత్త వహిస్తూ గణపతి ఆరాధన చేయండి మరియు గోవుకు గ్రాసం తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి, మిథునం వారికి మీకు గనక చూసుకున్నట్లయితే మీకు ఈ వారం మొత్తము కూడా కాస్త కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో గెలుపుని, ముఖ్యంగా మీకు ఈ 18వ తేదీ ఆ యొక్క ఫలితాలు అధికంగా చూపిస్తున్నాయి. మరియు 19, 20 తేదీ 19వ తేదీ 20వ తేదీ కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ వారం ఈ రోజుల్లో సంతానం కోసం అభివృద్ధి, క్రియేటివ్ ఫీల్డ్ మూలంగా కొంతవరకు లాభము, ఒక ప్రయాణం చేసి ఒక దగ్గరికి వెళ్ళడం ద్వారా మీ యొక్క క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన చూపించడం ద్వారా కొంతవరకు కలిగేటువంటి ఫలితాలు బాగున్నాయి. అదేవిధంగా కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో 21, 22 తేదీలు, 23, 24 తేదీలు ఈ 4 రోజులు అంటే 21 నుంచి 24వ తేదీ వరకు ఉండే ఈ 4 డేస్ మీకు కాంపిటీషన్స్లో సక్సెస్ అయ్యేటువంటి యోగము, రుణాలు మూలంగా లాభం కలిగేటువంటి యోగం కలగనుంది. అలాగే ఈ 4వ స్థానంలో మీకు కేతు ఉన్నాడు కాబట్టి కాస్త విద్యార్థులు విద్యా సంబంధించినటువంటి విషయంలో కొంత అలర్ట్గా ఉండాలి. కొంచెం ఇంట్రెస్ట్ తగ్గడం, ఏదైనా ఒక భూమి కొనుగోలు చేసేటప్పుడు కొంతవరకు స్ట్రెస్ అవ్వడం ఇటువంటివి గోచరిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఫినాన్షియల్గా ఎలా ఉండబోతుంది, ధన సంబంధించిన విషయాలకైతే ఇబ్బంది ఏమీ లేదు, చాలా చక్కటి ధనాభివృద్ధి యోగం మీకు ఉంది కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా మంచి గ్రోత్ అయితే ఉంది. మరియు మీరు ఏదైనా ఒక వివాహ ప్రయత్నాలు చేసేటప్పుడు ఈ వారం ఉండేటువంటి స్థితిగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నందుకు కొంచెం లేట్ అవుతుంటాయి, ప్రయత్నాలు కాస్త ఎక్కువగా చేయవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది.
కాకపోతే మీరు ఆదివారం మాత్రం ప్రయత్నం చేయకండి. అంటే ఆదివారం రోజు ఒకవేళ చేయాలి అని అనుకుంటే కనుక రవి శని గ్రహాల దగ్గర దీపారాధన చేసి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ ఆదివారానికి కారకుడైనటువంటి రవి 3వ స్థానాధిపతి అయినప్పుడు, 3వ స్థానం అంటే ఏదైనా ఒక ఒప్పందం కుదుర్చుకోవడం, ఒక ఎంగేజ్మెంట్ చేసుకోవడం, లేకపోతే ఒక వివాహ ప్రయత్నం చేసే ప్రయత్నం 3వ స్థానంలో ఉంటుంది. కాబట్టి తను శనితో ఉన్నందుకు కొంచెం లేట్ అవుతూ ఉంటాయి. తప్పదండి, మనకు సండేసే హాలిడే ఉంటుంది కదా అని అనుకునేటువంటి వరకు అసలు రవి శని గ్రహాల దగ్గర దీపారాధన చేసి మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే బాగుంటుంది. విదేశీ ప్రయత్నాలు, విదేశీ కంపెనీ సంబంధించిన వాటిల్లో మీకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక మీరు ఉద్యోగ ప్రయత్నాల్లో మరింత బాగుండాలి అని అనుకుంటే రాహుగ్రహం దగ్గర దీపారాధన చేయండి. చదివేటువంటి విద్యా సంబంధించిన విషయంలో ఆటంకాలు కలుగుతున్నాయనో, మానసికంగా కొంత స్ట్రెస్ ఉందనుకునేటువంటి వారు కేతుగ్రహం దగ్గర దీపారాధన చేసి లలితా అమ్మవారి యొక్క స్తోత్రాలు కూర్చొని యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా ధ్యానం చేస్తున్నట్టుగా వినండి. అన్ని విధాలా బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. మీకు మీ యొక్క రాస్యాధిపతి ఎవరైతే ఉన్నారో చంద్రుడు ఈ వారం మొత్తము కూడా లాభస్థానం నుంచి ద్వితీయ స్థానం వరకు తన సంచారం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే లాభస్థానం నుంచి ప్రారంభం అవుతుందో 19వ తేదీ మీరు చేసే ప్లానింగ్ అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. 18వ తేదీ మీరు చేసే ప్లానింగ్ అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఇక 19, 20వ తేదీలు మీకు ఏదైనా వాహనము, గృహము, ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు. 21, 22వ తేదీలు మీకు సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంది. మరియు ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలంగా ఉన్నటువంటి సమయం 21, 22 తేదీలు. అందులో ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఉద్యోగ ప్రయత్నాలు మాత్రమే కాకుండా ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసే విషయాలు కూడా కొంత అనుకూలంగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ప్రమోషన్స్ కారకుడు రవి అష్టమంలో శనితో ఉన్నాడు కాబట్టి కొంచెం లేట్ అవుతూ అనుకూలిస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రమోషన్ సంబంధించిన ఏదైనా మీ బాస్ని అడిగేటువంటి విషయంలో కొంచెం రవిశని గ్రహాల దగ్గర దీపారాధన చేసి మీ యొక్క ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు ప్రమోషన్ రిలేటెడ్ సంబంధించినవి లభించడం జరుగుతుంది. ఇక ఫైనాన్షియల్ విషయాల్లో కూడా కొంతవరకు ఇవ్వాల్సిన వాళ్ళు కొంత లేట్ చేయడం, ఎందుకంటే 2వ స్థానాధిపతి అయినటువంటి ఈ యొక్క రవి భగవానుడు శనితో ఉన్నాడు కాబట్టి కాస్త బెల్లము, గోధుమ రవ్వ తినిపిస్తున్నట్లయితే రావాల్సినటువంటి ధనం కొంత ఆగకుండా కొద్దిగా మూమెంట్ అనేటువంటిది ఉంటుంది. కొద్దిగా మీరు ఈ యొక్క కేతువు 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి సిగ్నేచర్స్ చేసేటువంటి అంశాల్లోని ఎవరితోనైనా ఏదైనా మాట్లాడుకొని ఒక ఒప్పందం కుదుర్చుకునేటువంటి అంశంలో డాక్యుమెంట్లో ఏముంది ఏమిటని పూర్తిగా పరిశీలన చేయకుండా మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లో సిగ్నేచర్స్ లాంటివి చేయకండి. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా బాగుందని చెప్పుకోవాలి. అదేవిధంగా ఎవరినైనా ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు కూడా ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పి తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కాస్త ఈ 7వ స్థానాధిపతి కంబస్ట్ అయ్యాడు. ఈ 7వ స్థానాధిపతి ఎప్పుడైతే ఈ కంబస్ట్ యోగంలో ఉన్నాడో ఇది కాస్త ఈ శని భగవానుడు అయినందుకు కొంచెం వివాహ ప్రయత్నాల్లో కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. మీకు ఉంటుంది, సింహలగ్నం వారికి కూడా ఉంటుంది. బట్ మీ లగ్నం వారికి మాత్రం ఏంటంటే కొంత ఇన్సూరెన్సెస్, ఎందుకంటే అష్టమ స్థానంలో ఉన్నాడు ఇప్పుడు ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు అష్టమం అనేటువంటిది ఆకస్మిక సంఘటనలు కూడా తెలుపుతుంది కాబట్టి ఆకస్మిక సంఘటనలో ప్రత్యేకంగా ఈ యొక్క వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త స్లోగా వెళ్ళడము, రోడ్లు దాటేటప్పుడు కాస్త స్లోగా రోడ్లు దాటడం, అందులో ముఖ్యంగా శనివారాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాల్లో కొంత స్లో ఉంటుందని చెప్పుకున్నాము. ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన స్కందుని యొక్క ఆరాధన చేయండి. గోవుకి గోధుమ రవ్వ, బెల్లము తినిపించండి. నవగ్రహాల దగ్గర, శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. మీకు ఈ వారం మొత్తము కూడా ముఖ్యంగా 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు చూసుకుంటే 18వ తేదీ మీకు ఏదైనా ప్రాపర్టీ, వాహనము, గృహము, వస్తువులు ఏదైనా మీకు పనికొచ్చేటువంటి, మీ విద్యకు పనికొచ్చేటువంటిది, మీ వృత్తికి పనికొచ్చేటువంటి ఏదైనా వస్తువు కొనుగోలు చేసే యోగం చూపిస్తుంది. 17, 18 కూడా చూపిస్తుంది. కాకపోతే మనం 18వ తేదీ నుంచి చెప్పుకుంటున్నాం కాబట్టి. ఇక 19, 20వ తేదీలు మీరు ఎవరితోనైనా అగ్రిమెంట్ కొత్తగా మాట్లాడుకోవడానికి, అగ్రిమెంట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇక 21, 22వ తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఈ సమయంలో ప్రత్యేకంగా మీకు అనుకూలించేటువంటి విషయాలు 21, 22 తేదీలు కూడా మీకు
21, 22 కావచ్చు, 23, 24 కావచ్చు. ఈ 4 రోజులు కూడా మీకు పుణ్యక్షేత్ర దర్శనాలు, దూర ప్రాంతాలకు వెళ్ళడం, ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడం, ఏదైనా కొత్త అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మీరు ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడం, ఇవి చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి సింహం వారికి. కాకపోతే ఇక్కడ ధన విషయంలో మాత్రం కొంచెం ఎక్కడో ఏదో బ్రేక్ పడుతూ ఉంటుంది, ఎక్కడో ఆగుతూ ఉంటుంది, ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల అక్కడ ఆగుతుంది, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు నిత్యము గణపతి ఆరాధన చేసుకోండి. ఈ వారం మాత్రమే కాదు, సంవత్సరం 4 నెలలు ఉంటుంది ఇంకా అక్కడ కేతు. ఈ సమయంలో ఈ యొక్క పని చేయండి. సప్తమ స్థానంలో రవిశనులు కలిసి ఉన్నారు కాబట్టి కాస్త పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో పార్ట్నర్స్ నుంచి ప్రెషర్ అనేటువంటిది పెరుగుతుంది. పార్ట్నర్స్కి మీకు కొంత ఏంటంటే అనుకూలమైనటువంటి విషయాలు కాకుండా కొంత ప్రతికూలమైనటువంటి విషయాలు, మీరు ఎవరితోనో కలిసి ఏదో పార్ట్నర్షిప్లో ఏదో చేస్తారు, అక్కడ వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఆస్కారం ముమ్మాటికి కనిపిస్తుంది. ముఖ్యంగా సింహ లగ్నము వారికి, రాశి కంటే లగ్నం ప్రధానంగా చూసుకోండి అని చెప్తున్నాను, అదొకటి. అండ్ అదేవిధంగా కాస్త కొత్త వాళ్ళు పరిచయం అవ్వడాలు, కొన్ని అఫైర్స్ అంటూ ఉంటారు, అటువంటి విషయాలు కొంతవరకు మీకు శుక్రుడు కుజుడు ఎప్పుడైతే 6వ స్థానంలో ఉన్నాడో, 6వ స్థానం అనేటువంటిది అటువంటి ఫలితాలు ఇస్తూ, మరియు స్త్రీల మూలకంగా కొంత గొడవ కూడా ఇస్తుంది ఇటువంటి వాటిలోకి వెళ్ళినప్పుడు. ఎందుకంటే ఈ 6వ అధిపతి కంబస్ట్ అయిపోయాడు, 6వ స్థానంలోకి వచ్చి శుక్రుడు ఉన్నాడు కాబట్టి స్త్రీ మూలకంగా కొంత గొడవ రావడం ఇటువంటివి గోచరిస్తుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ సింహం వారికి గమనించుకున్నట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఈ వారం ఉద్యోగ విషయంలో కొంచెం 18వ తేదీ కొంత జాగ్రత్తగా ఉండండి. వర్క్ ఫ్రమ్ హోమ్స్, ఇంట్లోనే ఉండి ఏదైనా చేసుకునేటువంటి యోగం అధికంగా చూపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్కి ముఖ్యంగా మీకు 21, 22 తేదీలు ఇన్వెస్ట్మెంట్స్కి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, గణపతి యొక్క ఆరాధన చేయండి. ముఖ్యంగా ధన విషయంలో ఇబ్బంది పడకుండా ఉండాలనుకుంటే, మరియు దుర్గాదేవి ఆలయాలకు కాస్త రెగ్యులర్గా వెళ్తూ ఉండండి, అన్ని విధాలా బాగుంటుంది. కన్యా లగ్నము, కన్యా రాశి, కన్యవారికి అంటే మీకు కాస్త కేతు రాశిలో సంచరిస్తున్నందుకు కొంచెం ఆలోచన విధానంలో తెలియని స్ట్రెస్ అనుకోండి, విచిత్రంగా ఆలోచనలు వెళ్ళడం కానివ్వండి, ఇటువంటివి గోచరిస్తున్నాయి. ఇక అదేవిధంగా మీకు ఈ వారం ప్రత్యేకంగా గమనించుకున్నట్లయితే ఈ వారంలో మీరు ఎక్కువగా ఏ విషయాలు మీకు బాగా అనుకూలిస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే 18వ తేదీ ఏదైనా కొత్త ఒప్పందానికి చాలా బాగుంది. అయితే ఈ వారం మొత్తము కూడా కొత్త ఒప్పందాలు, ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడము, సహకరించే వాళ్ళ యొక్క సంఖ్య పెరగడం అనేటువంటిది మీరు చూస్తారు. అలాగే 19, 20 తేదీని మాత్రం మీకు ఏదైనా రావాల్సిన ధనం రావడం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. అంటే ఫైనాన్షియల్గా మీరు ఎవరికో డబ్బులు ఇచ్చారు, రావాలి. కొంచెం 19వ తేదీ 20వ తేదీ కాస్త గట్టిగా ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క వారంలో విద్యార్థులకి వేరే దేశాలకు వెళ్ళి చదువుకుందామని ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. రీసెర్చెస్ చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే ఇక్కడ కొంతవరకు ప్రేమ వ్యవహారాలు, ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందామనే ప్రయత్నం కొంతవరకు సఫలీకృతం అవుతూ ఉంటుంది. కాకపోతే కొద్దిగా విదేశీ సంబంధాలు తొందరగా కుదిరేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. అది కూడా కాస్త శుక్రవారాలు ఎక్కువగా ప్రయత్నం చేయండి. శుక్రవారము ఎంత ప్రయత్నం చేస్తాం తొందరగా మీకు కుదురుతుంది. శుక్రవారాలు, శనివారాలు కూడా కుదురుతాయి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ 6వ స్థానంలో 6వ అధిపతి కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి రవితోని కాస్త కన్యాలగ్నం వారికి పొత్తి కడుపులో కొంతవరకు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం కానివ్వండి, కొద్దిగా అప్పుల వల్ల ఎవరికైనా అప్పు ఇవ్వడం ద్వారా కొంత స్ట్రక్ అయిపోవడం కానివ్వండి, ఇటువంటివి గోచరిస్తున్నాయి. కాబట్టి ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ అప్పు తీసుకోవడం కానీ, ఒకసారి అప్పు తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది. ఎవరో మనం ఏదో అవసరం కోసం తీసుకుంటే వాళ్ళు మరి పీకల మీద కూర్చున్నట్టుగా ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి. కాబట్టి అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఉద్యోగ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి, ఫైనాన్షియల్గా ఎలా ఉంటుందంటే ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ అయితే ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. వ్యాపార అభివృద్ధి కూడా ఉంటుంది. మరియు భూముల ద్వారా మీకు గవర్నమెంట్ నుంచి ఏదైనా భూ సంబంధించినటువంటిది ఏదైనా మీకు కొంత ఫేవరబుల్ అవ్వవలసినటువంటి సందర్భాలు ఏవైతే ఉంటాయి ఈ వారం ఉంటాయి మీకు. అయితే మీరు రాశిలో కేతువు యొక్క సంచారం అనేటువంటిది ప్రధానంగా మీరు కొంత గణపతిని ఎంత ఆరాధిస్తూ ఉంటే అంత బాగుంటుంది. మరియు కాల భైరవ అష్టకం ఎక్కువగా చేసుకోండి, చండీ పారాయణం చేయండి, ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయండి. ఈ వారం అన్ని విధాలా బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి. లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచే చూసుకోండి, పక్కాగా
లగ్నం తెలియదు అనుకునేవారు సెకండ్ ఆప్షన్ రాశి నుంచి చూసుకోండి. తులవారికి ఈ వారం ప్రత్యేకంగా మీకు ఈ వారం మొత్తము కూడా ఏ విషయాల్లో చాలా బాగుంది అంటే ఫైనాన్షియల్ గ్రోత్ విషయంలో చాలా చాలా బాగుంది. అంటే రావాల్సిన ధనం రావడం, కొద్దిగా వర్క్ చేస్తే దానిలో కొంత మిగలడం, ఇటువంటివి చాలా అనుకూలంగా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇది గోచారం అనుకూలిస్తుంది, మీ జన్మజాతకం ఈజ్ దట్ ఈజ్ డిఫరెంట్. అయితే ఈ వారం ప్రత్యేకంగా 19, 20 తేదీలు మాత్రం కొంత ప్రయాణాలు సూచిస్తున్నాయి, దూర ప్రయాణాలు. ఫైనాన్షియల్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. బికాజ్ ఆఫ్ మీకు 12వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. అలాగే ఏదైనా అధిక లాభాలు వచ్చేస్తాయి అనేటువంటి దీంట్లో కొంతమంది ఈ షేర్ మార్కెట్ ఇట్లాంటి విషయాల్లో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని కంప్లీట్గా కోల్పోయే యోగం కనిపిస్తుంది ఈ వారం. ఎందుకంటే పంచమ స్థానాన్ని మనం షేర్ మార్కెట్ స్థానంగా తీసుకుంటాము, పంచమ స్థానాన్ని సంతాన స్థానంగా తీసుకుంటాము, పంచమ స్థానం ప్రేమ వ్యవహారాల స్థానంగా తీసుకుంటాము. ఆ పంచమ స్థానంలో శని భగవానుడు రవి ద్వారా అస్తంగత్వం పొందున్నాడు. అంటే మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు తీసుకునే ప్రేమ సంబంధించిన విషయాలు, సంతానం కోసం ఐవీఎఫ్లు చేయించుకునేవారు తులా లగ్నం వారు కాస్త ఎక్స్ట్రా జాగ్రత్త తీసుకొని చేయండి. అదేవిధంగా రాజకీయ సంబంధించిన విషయాల్లో కూడా కొంత జాగ్రత్త వహించాలి. స్నేహితులతో ఇబ్బంది కూడా వస్తుంది ఈ సమయంలో. స్నేహితులతో ఇబ్బంది, లేకపోతే పిల్లలు సంతానం సంబంధించిన విషయంలో సంతానం ఉన్నటువంటి వారు కొంచెం వారి ద్వారా వీళ్ళు ఇబ్బంది పడడం, ఇటువంటివి ఉంటాయి. అలాగే ఇక్కడ భూ సంబంధించిన విషయాల్లో అయితే చాలా బాగుంది. భూమి మూలంగా ధనయోగం అనేటువంటిది గోచరిస్తుంది. కాబట్టి ఏదైనా ల్యాండ్ రిలేటెడ్గా మీరు ఏదైనా ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన కనుక ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా అనుకూలిస్తుంది. యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ కూడా వచ్చేటువంటి యోగం ఉన్నటువంటి వారంగా మనం చెప్పుకోవాలి. మరియు దీంతో పాటు మీకు ఈ వారం ధన సంబంధించిన విషయాలకి, ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలకు కూడా చాలా చాలా అనుకూలమైనటువంటి స్థితి ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ వారము వ్యాపారాల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే లాభాధిపతి అయినటువంటి రవి ఎవరైతే ఉన్నారో అతను శనితో కనెక్ట్ అయి ఉన్నాడు. కాబట్టి వ్యాపార విషయాల్లో కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల లాభాలు తగ్గుతూ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే శని రవి గ్రహాల దగ్గర దీపారాధన, ముఖ్యంగా సూర్యుని యొక్క ఆరాధన, సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ పఠనం ఎక్కువగా చేయండి. పంచమంలో ఉండేటువంటి రవి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా, గోవులకి గోధుమ రవ్వ మరియు బెల్లం తినిపించడం ద్వారా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వృశ్చిక లగ్నం తెలిసిన వాళ్ళ లగ్నం నుంచి చూసుకోండి, లేదా రాశి తెలిస్తే రాశి నుంచి చూసుకోండి. బట్ లగ్నానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వండి. ఈ వారం మీకు గుర్తింపు, ఒక స్టామినా పెరగడం, అంటే ఏ విషయాన్నైనా సరే నేను ధైర్యంగా చేయగలను అనేటువంటి ఒక ధైర్య సాహసాలు కానీ, ఒక గుర్తింపు కానివ్వండి, ఒక ఫోర్స్ అనేటువంటిది పెరిగేటువంటి గ్రహస్థితి ఉంది ఈ వారం మీకు. కాకపోతే ఇక్కడ ఈ 18వ తేదీ మాత్రం పార్ట్నర్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక 19, 20 తేదీలు మీకు ఇన్వెస్ట్మెంట్స్కి చాలా బాగుంది. అదేవిధంగా 21, 22 తేదీలు కాస్త లాంగ్ జర్నీస్, కాస్త ఎక్కువగా జర్నీస్ చూపిస్తున్నాయి. అయితే ఈ వారం అంతా కూడా కాంపిటేటివ్ రిలేటెడ్, అదేవిధంగా కొంత ఘర్షణ వాతావరణం కూడా కొంత చూపిస్తుంది. బట్ ఏదైనా కూడా కాంపిటీషన్స్లో సక్సెస్ అయ్యేటువంటి, కాంపిటేటివ్గా ఉండేటువంటి విషయాలకి చాలా అనుకూలంగా ఉంది. ఫైనాన్షియల్గా చూసుకుంటే ధనపరమైనటువంటి విషయాల్లో తండ్రి నుంచి లేదా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ధన సంబంధించిన విషయంలో అనుకూలత, ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా లాభదాయకంగా ఉండడము, మరియు ఈ వారం కాస్త ఏదైనా ప్రాపర్టీ కానీ, లేకపోతే విద్యా సంబంధంగా తీసుకునే నిర్ణయాలు కానీ, వాహనాల మీద వెళ్ళేటప్పుడు వృశ్చికం వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనుకునేటువంటి ప్రయత్నం కూడా కొంతవరకు మీకు అనుకూలంగా ఉంది. అప్పులు లభిస్తాయి, ముఖ్యంగా లోన్స్ లభించడానికి చాలా అనుకూలమైనటువంటి సమయం మీకు. అట్లాగే జాబ్స్ కూడా చాలా అనుకూలించేటువంటి సమయంగా చెప్పుకోవాలి. ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళేవరైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, హైదరాబాద్ నుంచి బెంగళూరు, లేదా బెంగళూరు నుంచి కలకత్తా, ఇట్లా
సర్టన్ ప్లేస్ అని కాకుండా వేరే ఇతర ప్రదేశాలకు, ఇతర స్టేట్లకి వెళ్ళి ఎవరైతే ట్రై చేస్తూ ఉంటారో వారికి చాలా అనుకూలించేటువంటి సమయం ప్రస్తుతం నడుస్తుంది. గోచారరీత్యా కనుక చూసుకుంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో. వ్యాపారస్తులు మాత్రం కొద్దిగా నిత్యము గణపతి ఆరాధన చేసుకోండి. మీరు ఎంత గణపతి ఆరాధన చేస్తే అంత బాగుంటుంది వ్యాపార పరంగా మీకు చూసుకున్నట్లయితే. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఈ పాత వస్తువులు ఏవైతే కొంటారో సెకండ్ హ్యాండ్వి లేనట్లయితే కొన్ని చూడండి, ఓల్డ్ బిల్డింగ్ కూడా దాన్ని రీమోడల్ చేద్దాం అనుకోని, లేకపోతే సెకండ్ హ్యాండ్ వెహికల్ కొని దాని వల్ల ఇంకేదో చేసి దాన్ని అమ్ముదాం అనుకుంటారు. అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ, ముఖ్యంగా మీరు దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోండి. ఓం ధుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ అన్ని విధాలా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు మీ రాశ్యాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు. ఈ పంచమ స్థానంలో రాశ్యాధిపతి ఉండడం అనేటువంటిది ముఖ్యంగా మీకు ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అంటే, సంతానం కోసం చేసే ప్రయత్నము, రాజకీయ సంబంధించిన లబ్ధి, రాజకీయంగా మీరు చేసేటువంటి ప్లానింగు, మీరు సహజంగా ఏదైనా ఒక విషయం గురించి చేసే ప్లానింగ్ చక్కగా అనుకూలిస్తుంది. మరియు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా బాగుంటుంది. మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించాలనుకునేటువంటి ప్రయత్నం కూడా పరిపూర్ణంగా ఇక్కడ సక్సెస్ అయ్యేటువంటి యోగం నడుస్తుంది. అలాగే కొంత భూమి మూలంగా ధనం రావడం ఈ వారం అధికంగా చూపిస్తుంది. బికాజ్ ఆఫ్ 2వ స్థానంలో శుక్రుడు, కుజుడు ఉన్నారు. కాకపోతే ఈ వారం మొత్తము కూడా మీరు ఏదైనా మీ అన్నదమ్ములు, ముఖ్యంగా మీ అన్నగారు లేదా బాగా ఏజ్డ్ పర్సన్స్తో ఏదైనా ఒక అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు, అందులో పర్టికులర్గా బిజినెస్ అగ్రిమెంట్స్ విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లోని, అగ్రిమెంట్స్ విషయాల్లోని కొంచెం పర్టికులర్గా ఏంటంటే, ఈ 4వ స్థానంలో రాహు ఉన్నందుకు కొంచెం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు కానివ్వండి, అదేవిధంగా కొద్దిగా గమనించుకున్నట్లయితే ఈ రాహువు చతుర్థ స్థానంలో ఉండి పంచమ స్థానంలో గురువు ఉన్నందుకు సంతాన అభివృద్ధినిస్తుంది. బయట దేశాల్లో ఏదైనా స్థిరంగా అక్కడ నివసించడానికి చేసే ప్రయత్నాలకు అనుకూలిస్తుంది. మరియు కాకపోతే కొద్దిగా ఉద్యోగ సంబంధించిన విషయంలో తెలియని వైరాగ్యము, తెలియని స్ట్రెస్ మాత్రం మీకు కలిగిస్తూ ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ వారం మొత్తము కూడా మీకు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి సరైన సమయం. అంటే ఈ సమయంలో కనుక మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా వ్యాపార లాభాలు కూడా 19, 20 తేదీలు చేసే ప్రయత్నం వ్యాపార లాభాలను ఇస్తుంది మీకు. ముఖ్యంగా ఏంటంటే, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు గణపతి ఆరాధన చేస్తూ లలితా సహస్రనామాల్లో శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః అనే నామస్మరణ ఎక్కువగా చేయండి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ముఖ్యంగా గణపతి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. మీరు నిత్యము చేయవలసింది మాత్రం దత్తుడికి మరియు లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే రుణ, రోగ, శత్రు సంబంధించినటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. ఒక్కొక్కసారి కొంతమందికి ఆఫీస్కి వెళ్ళడం వల్ల లేకపోతే ఉద్యోగం వల్ల ఎక్కువ ఇబ్బంది ఉన్నటువంటి వారు కాస్త మీ యొక్క ప్లేస్లో చిన్న గణపతి పెట్టుకొని ఒకసారి గణపతిని తలుచుకొని మీ యొక్క డైలీ వర్క్ స్టార్ట్ చేయండి. అనే విధాలు బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి. ఈ వారం ప్రత్యేకంగా మీకు ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది. అంటే ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి, ప్రాపర్టీ మూలంగా లాభం పొందడానికి చాలా చాలా అనుకూలంగా ఉంది. మరియు మీకు 19, 20 తేదీలు ఉద్యోగ ప్రయత్నాలకు ఫలిస్తుంది. మిగతా 5 రోజులు మాత్రం ప్రాపర్టీ రిలేటెడ్ డీల్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో వాళ్ళు కావచ్చు, ఫార్మింగ్ చేసేటువంటి వారికి కావచ్చు, చాలా అనుకూలమైనటువంటి స్థితిగా చెప్పుకోవాలి. అయితే 2వ స్థానంలో శని భగవానుడు రవి ద్వారా కంబస్ట్ అయి ఉన్నాడు కాబట్టి ఫినాన్షియల్ మ్యాటర్స్ సంబంధించిన విషయంలో కొన్ని స్ట్రక్ అవుతూ ఉంటాయి మనీ. ఆ యొక్క అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ దీంతోపాటు ఈ 3వ స్థానంలో రాహు ఉన్నందుకు మీకు ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, ధైర్యంగా స్టెప్స్ వేయడం అనేటువంటిది సూచిస్తుంది. మరియు మకరం వారికి ప్రత్యేకంగా 23, 24 తేదీలు ఎవరైతే రెండో వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఈ తేదీల్లో ప్రత్యేకంగా రెండో వివాహ ప్రయత్న విషయంలో
జాగ్రత్త తీసుకోవాలి, లేకపోతే అది కూడా కొంత ఇబ్బంది వస్తుంది. సహజంగా కూడా వివాహ ప్రయత్నాల విషయంలో 23, 24 తేదీలు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క వారం ప్రత్యేకంగా మీకు రాశి నుంచి చతుర్థ స్థానంలో గురువు ఉన్నందుకు ఇందాక నేను చెప్పినట్టుగా ప్రయత్నాల్లో ఆస్తికి సంబంధించిన ప్రాపర్టీ రిలేటెడ్, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, ఏదైనా కొత్తగా నేర్చుకునేటువంటి అంశంలో, కొంతమంది ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. అటువంటి విషయాల్లో మీకు చాలా అనుకూలంగా ఉంది. మరియు ఈ వారం కూడా మీకు కాస్త పర్టికులర్గా తల్లిగారు కనుక ప్రయత్నం చేసినట్లయితే ఏ తేదీలు 21, 22 తేదీలు మీ వివాహ ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి. 21, 22 తేదీలు గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన కానివ్వండి, తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి, బ్యాంకింగ్ సంబంధించిన విషయంలో కొన్ని తప్పిదాలు, కొన్ని రాంగ్గా ఇవి జరగడం అనేటువంటిది ఇబ్బందిస్తూ ఉంటుంది బ్యాంక్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో. మరియు మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే వీటితో పాటు 2వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కంబస్ట్ అయినందుకు కుటుంబ సభ్యుల విషయంలోని, అందులో ముఖ్యంగా బాగా ఏజ్డ్ పర్సన్స్ విషయంలోని కొంత స్ట్రెస్ అనేటువంటిది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అంటే కొద్దిగా వాళ్ళ మనీ విషయం కావచ్చు, వాటికి సంబంధించిన విషయంలో, ఇట్లాంటి విషయాల్లో. బట్ ఏదేమైనప్పటికీ కాస్త కంటికి సంబంధించిన ఇబ్బంది ఉన్నటువంటి వారు కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఆ ఇబ్బంది ఎవరైనా పడుతున్నటువంటి వారు చాక్షుష ఉపనిషత్తు పారాయణం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి, కుంభం వారికి ఈ వారం మొత్తము కూడా బాగా అనుకూలించేటువంటి సమయాలు ఏమిటి, బాగా అనుకూలించేటువంటి అంశం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీకు ఈ వారం మొత్తము కూడా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం కంప్లీట్గా అనుకూలిస్తుంది. ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవుతారు. మరియు కాస్త లాంగ్ జర్నీస్ ముఖ్యంగా 19, 20 తేదీలు అధికంగా చూపిస్తుంది. 19, 20 తేదీలు హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కాకపోతే రాశిలో రవి శనిని కంబస్ట్ చేసుకున్నాడు కాబట్టి ఈ వారం ప్రత్యేకంగా మీరు ఏదైతే చూడండి, ఒక్కోసారి మనం కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఏమిటి, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కావచ్చు, అండ్ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో అయితే గ్రహస్థితి అనుకూలంగా ఉంది. కాకపోతే ఒకే దగ్గర ఉండిపోయాము, ఇక్కడ స్ట్రక్ అయిపోయిన పరిస్థితి అనేటువంటిది మాత్రం మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటుంది. స్ట్రక్ అయిపోయాను ఇక్కడ, నేను ఇంకా నాకేదో సంథింగ్ రిలీఫ్ కావాలి, సంథింగ్ ఐఎమ్ స్ట్రక్డ్ అనే ఫీలింగ్ కలిగిస్తుంటుంది. బికాజ్ ఆఫ్ రాస్యాధిపతి అయినటువంటి శని భగవానుడికి రవి కంబస్ట్ అవ్వడం వల్ల. అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ వల్ల ఏంటంటే కొంచెం జీవిత భాగస్వామి లేకపోతే ఏదైనా ఎవరైనా వివాహం కోసం ఒప్పుకుంటే ఆ వారి నుంచి కొంత ఒత్తిడి రావడం కూడా సూచిస్తుంది. ఇక్కడ ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఉద్యోగ ప్రయత్నాలు అలాగో సక్సెస్ అవుతాయని చెప్పి మనం చెప్పుకున్నాము. కొంత ఇతరులకు ఏదైనా వివరించి కొన్ని విషయాలు చెప్పడం ద్వారా కొన్ని కన్విన్స్ అవ్వడం వల్ల కొంత వ్యాపార లాభాలు కూడా పెరుగుతాయి. కాకపోతే షేర్ మార్కెట్ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే 19వ తేదీ నుంచి మీకు పంచమాధిపతి, అష్టమాధిపతి అయిన బుధుడు రాశిలో సంచరిస్తున్నాడు. కాబట్టి షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ వివాహ సంబంధించిన విషయాలు మాత్రం కొంచెం అనుకూలంగా లేవనే చెప్పుకోవాలి. ఇన్సూరెన్సెస్ పే చేసేటువంటి విషయంలో కాస్త నెగ్లిజెన్సీ చేయకుండా పే చేయండి. అష్టమంలో కేతు ఉన్నందుకు ఏమవుతుందంటే సర్వసాధారణంగా ఇన్సూరెన్సెస్ విషయంలో నెగ్లిజెన్స్ అవ్వడం వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాస్త పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా అనుకూలంగా లేదు గ్రహస్థితి. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో అసలు తీసుకోకండి. మరి ఈ వారం దేనికి ఎక్కువగా అనుకూలంగా ఉందంటే ఉద్యోగం సంపాదించుకోవడానికి, ఉద్యోగ సంబంధించిన విషయాలకి చాలా 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 అనుకూలంగా ఉంది. మరియు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా కొంతవరకు అనుకూలంగా ఉంది. బికాజ్ ఆఫ్ 12వ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి కుజుడు శుక్రుడితో కలిసి ఉంటున్నాడు ఈ వారం. కాబట్టి ఆ యొక్క విషయంలో మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి, గణపతిని, విష్ణువుని ఆరాధించండి. మీకు వీలైతే మీరు ఆదిత్య హృదయం, సూర్యభగవాన్ తలుచుకుంటూ నిద్రలేవండి. మరియు గోవుకి రాసము, అదేవిధంగా బెల్లము,
గోధుమ రవ్వ ఈ 3 పదార్థాలు తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. మీన లగ్నము, మీన రాశి, మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి నాథుడు ఎవరైతే ఉన్నారో గురువు 2వ స్థానంలో ఉన్నాడు. ఈ 2వ స్థానంలో గురువు ఉండడం వల్ల ఈ వారం అధికంగా మీకు ఫినాన్షియల్ గ్రోత్ అధికంగా ఉంటుంది. అంటే ధన సంబంధించినవి ఏవైతే మీకు రావాల్సినవి ఉన్నాయో ఈ వారం వస్తాయి. కాకపోతే రాశిలో కాస్త రాహు యొక్క సంచారం ఉన్నందుకు కొంచెం తెలియని భయం, ఏమవుతుందో, ఇమాజినేషన్స్ పెరిగిపోవడం ఇటువంటివి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కొన్ని కొత్త ఒప్పందాల వల్ల కొంతవరకు లాభదాయకంగా ఉండడం, కొంచెం తెలియకుండానే కొంత జీవిత భాగస్వామితో తెలియించిన ఎడబాటు అనేటువంటిది చూపిస్తుంది. బికాజ్ ఆఫ్ 7వ స్థానంలో కేతువు, 12వ స్థానంలో శని భగవానుడు కంబస్ట్ అయ్యాడు. కాబట్టి ఈ పార్ట్నర్స్తోని, జీవిత భాగస్వామి కావచ్చు, లైఫ్ పార్ట్నర్ ఆర్ బిజినెస్ పార్ట్నర్, వీరితో కొంచెం చిన్న చిన్న ఎడబాట్లు, చిన్న మిస్అండర్స్టాండింగ్స్ జరిగే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ వారం ప్రత్యేకంగా మీకు ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినవి తీసుకునేటప్పుడు కొంచెం చూసుకొని తీసుకోవాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే 4వ అధిపతి ఈ రవి శనులు కలిసి ఉన్న జోన్లోకి ఎంటర్ అవుతున్నాడు. ఆయన 19వ తేదీ నుంచి బుధుడు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ ప్లేస్లోకి చతుర్థాధిపతి భూమికి కారకుడు ఎంటర్ అవుతున్నాడు. కాబట్టి కొంచెం చూసుకొని, అంటే తీసుకునే ల్యాండ్ ఎలాంటిది, అక్కడ ఏదైనా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ నిర్మాణం అవసరం, అంటే నిర్మించకూడదు అనేటువంటిది గవర్నమెంట్ కొన్ని ఆంక్షలు పెడుతూ ఉంటుంది. అటువంటి వాటిల్లో నేను తీసుకుంటున్నాను తొందరపడి తెలియక, ఇటువంటివి కాస్త చూసుకోండి. అలాగే సంతాన అభివృద్ధికి, సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ యొక్క 21, 22 తేదీలు చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. మరియు వివాహ ప్రయత్నాలు, నేను చెప్పాను ఇందాక ఆల్రెడీ 7వ స్థానంలో కేతు ఉన్నాడంటే కొంచెం వివాహ ప్రయత్నాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని. కాకపోతే కాస్త 23, 24 తేదీలు మాత్రం కొద్దిగా అనుకూలిస్తాయి వివాహ ప్రయత్నాలకి. ఏదేమైనప్పటికీ కూడా కాస్త గణపతి ఆరాధన కాస్త ఎక్కువగా చేయండి. మీ ప్రయత్నాలు ఆగుతున్నటువంటివి కొంతవరకు ముందుకు కదలడం జరుగుతుంది. ఇక మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో చక్కటి అనుకూలత ఉంది. కాకపోతే ఉన్న ప్రదేశం కాకుండా ఇతర వేరే ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా ఎక్కువ అనుకూలత చూపిస్తుంది. మరియు వివాహ సంబంధించినటువంటి విషయంలో అయితే ఆల్రెడీ చెప్పుకున్నాము. మరియు ఈ వారం ప్రత్యేకంగా మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, ఖర్చు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మరియు ఈ యొక్క విషయంలో ఇబ్బంది పడకుండా ఉండాలి మీకు అంటే నవగ్రహాల్లో కేతువు, రవి, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవుకి గ్రాసము, బెల్లము, గోధుమ రవ్వ తినిపించండి. రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. చూడండి, చాలామందికి జాతక చక్రం అనేటువంటిది ఉండదు, ఏం చేయాలో తోచదు. కానీ గ్రహస్థితిని కనుక మనం గోచారంలో ఉండే గ్రహస్థితిని గమనించి దానికి సంబంధించినటువంటివి కనుక మనం పరిహారం చేసుకుంటూ ఉంటే ఆ పనులు అవుతాయి. అలా ఎవరికైనా గవర్నమెంట్ రిలేటెడ్, ప్రమోషన్ రిలేటెడ్ సంబంధించినవి ఆగాయి అనుకోండి, మీరు చేయవలసింది ఏమిటి అంటే, మీకు గనక ఈ విషయంలో అవుతూ ఉంటే నవగ్రహాల్లో శని భగవానుడు, సూర్య భగవానుడి దగ్గర దీపారాధన చేసి నమస్కరించుకోండి. మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండండి. ఆదిత్య హృదయ పఠనం చేయండి. ఖచ్చితంగా మీకు మీరు అనుకునేటువంటిది ఏదైతే ప్రయత్నం ఉందో సాగుతుంది. ఇక ప్రయాణాలు చేద్దామనుకునేటువంటి వారికి ఈ వారం అందరికీ కూడా చంద్రుడు తన ఓన్ హౌస్లోకి వెళ్తున్నాడు కాబట్టి బాగుంది. కాకపోతే ఏదైనా కొంచెం ప్రయాణాల్లో ఈ ప్రయాణం చేయడం వల్ల ఎటువంటిది అవుతుందో అనేటువంటి చిన్న భయం కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ రాహు యొక్క దృష్టి ఉంది కాబట్టి. కావున మీరు ప్రయాణాల విషయంలో దుర్గాదేవిని ఒక్కసారి తలుచుకొని ఓం దుమ్ దుర్గాయ నమః అని చెప్పి తలుచుకొని ప్రయాణం చేసినట్టయితే మీ ప్రయాణం వల్ల సఫలీకృతం, అంటే మీ ప్రయాణం చేసిన విషయం ఏదైతే ఉందో అది ఫలకృతం అవుతుంది. అదేవిధంగా భూములకు సంబంధించినటువంటిది ఏదైనా మనీ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఎప్పటి నుంచో రావట్లేదండి డబ్బులు, కానీ ఇప్పుడు వస్తాయి. ఎందుకంటే భూములకు కారకుడైన కుజుడు ఉన్న స్థితి అలా ఉంది, అద్భుతంగా ఉంది. సో నో నీడ్ టు వరీ. ఏమంటే అందులో కొంచెం మాకు వస్తాయి కానీ ఎక్కడో ఆటంకం జరుగుతుంది అనుకునేటువంటి వారికి నేను చెప్పేది ఏమిటంటే గణపతి ఆరాధన చేయండి. గణపతి ఆరాధన మీరు ఎంత చేస్తే, వారాహి అష్టోత్తరాలు ఎంత చదువుకుంటే ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా మీకు ఖచ్చితంగా భూ సంబంధించినటువంటి ధనము రావడము, భూలబ్ధి కలగడం అనేటువంటిది జరుగుతుంది. ఇక అదేవిధంగా కొంతమందికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏమంటే ఉద్యోగం రావట్లేదండి, ఏం చేయాలి? లలితా సహస్రనామాల్లో
ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని చెప్పని సూర్యభగవాను చూస్తూ చేయండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. మరియు బెల్లం, పిడికెడు బెల్లం గోవుకు తినిపించండి. అలాగే ఇప్పుడున్న గ్రహస్థరీత్యా ఏదైనా బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటివి కొన్ని మీరు చూడండి, ఇప్పుడు ఎలా ఉంటుందంటే బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఒక ప్రోడక్ట్ని మీరు మార్కెట్లో లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు, ఏదైనా కంపెనీకి సేల్ చేద్దాం అనుకుంటున్నారు. అక్కడ ఏమవుతుంటుందంటే మీ ప్రోడక్ట్ చేద్దామనుకునే విషయంలో ఆ పెద్ద బాస్ ఎవరైతే ఉంటారో అతను కింద నుండేటువంటి వారి మధ్య నుండేటువంటి అండర్స్టాండింగ్ సరిగా లేకపోవడం వల్ల మీ ప్రోడక్ట్ ముందుకు వెళ్ళదు. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? లేదా గవర్నమెంట్ ఏదైనా కొన్ని కారణాల చేత బిజినెస్ పరంగా మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు అన్నప్పుడు మీరు బుధ, శని, రవి గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని, ఇందులో కొంతమందికి ప్రోడక్ట్ రిలేటెడ్ బిజినెస్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే, మరి కొంతమందికి అప్పుల వల్ల ఉంటుంది, మరి కొంతమందికి విద్య వల్ల ఇబ్బంది ఉంటుంది. విద్య వల్ల ఇబ్బంది ఉన్నటువంటి వారు శ్యామలా దండకాన్ని, అదేవిధంగా సేల్స్ వల్ల ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు విష్ణు సహస్రనామాల్ని, మరియు అదేవిధంగా మరి కొంతమందికి అప్పుల వల్ల ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు ఓం అపర్ణాయే నమః అని సూర్యభగవాను చూస్తూ చేయండి. ఖచ్చితంగా మీకు అప్పుల బాధలు తగ్గుతాయి. ఇక ఆటంకాలు, ప్రతి విషయంలోనే ఆటంకం వస్తుందండి అన్నప్పుడు బుధవారం నాడు, ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా బుధవారం నాడు మీరు ఈ క్యారెట్స్తో చేసినటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో దాంతో ఏదైనా తీపి పదార్థాన్ని గణపతి ఆలయంలో ఇచ్చి, అంటే అక్కడ నైవేద్యం పెట్టించి అందరికీ పంచిపెట్టండి. ఖచ్చితంగా మీకు ఉండేటువంటి సమస్య ఏదైతే ఉందో ఈ ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఇక ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి వార ఫలితాల్లో చాలామందికి సందేహం కలుగుతుంది, ఏమండి ఈ వార ఫలితాలు లగ్నరీత్యా చూసుకోమన్నారు, లగ్నం నుంచే చూసుకోవాలా, రాశి నుంచి చూసుకోవద్దా అని. మీకు లగ్నం తెలియదు, రాశి నుంచే చూసుకోండి. లగ్నం తెలుసు, లగ్నం నుంచి చూసుకోండి, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ మనకెప్పుడు కూడా ఈ రాశి ఫలితాలు, వార ఫలితాలు వీటన్నిటికంటే కూడా మీ జన్మజాతక ఫలితాలు చాలా ముఖ్యమైనటువంటివి. ఎందుకంటే మీరు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో అది మంచిది, ఆర్ తెలుసో తెలియక అజ్ఞానంలో చేసినటువంటి బ్యాడ్ కర్మ అయినా కానీ ఇవన్నీ కూడా అనుభవించేది మన జన్మజాతకంతో. గోచారం జస్ట్ సపోర్ట్, ఇప్పుడున్న వాతావరణం, బయట ఉన్న మార్కెట్ ఎలాగో అలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మరి ఈ జాతచక్రం పర్సనల్ చార్ట్లో ఏం తెలుసుకోవచ్చు? మీరు ఏం చేస్తే ఎదుగుతారు, ధన విషయాలు ఎలా ఉంటాయి, ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఫైనాన్షియల్గా ఏ రూపంలో మీకు రానుంది, ఏ దిశలో మీకు రానుంది, అదేవిధంగా మీరు ఏ రకమైన ప్రయత్నాలు చేయాలి, ఏ దిశలో నివసిస్తే మంచిది, మీకు సంతాన అభివృద్ధి, వివాహ సంబంధించిన సమయాలు ఎప్పుడున్నాయి, లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ ఎప్పుడున్నాయి, అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన, వ్యాపార సంబంధించిన విషయాల్లో ఎటువంటి ప్రయత్నాలు చేస్తే మీకు బాగుంటుంది. అంటే చాలామంది ఇక్కడే ఉండి ప్రయత్నం చేస్తుంటారు, కొంతమంది అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తే బాగుంటుంది, కొంతమందికి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తే బాగుంటుంది. అలాగే వ్యాపారాలు చాలామంది పెడతారు, కానీ ఏ వ్యాపారం వాళ్ళకి కలిసి వస్తుంది అనేటువంటిది తెలియదు. అదేవిధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సమయం, ఇవన్నీ కనుక చూసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఎప్పుడు ఏ సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయం తెలుస్తుంది. మరి ఈ గోచార ఫలితాలు దేనికి అంటే ఇది బయట ఉండే సపోర్ట్, దీన్ని బేరేజ్ వేసుకొని మీరు మీ యొక్క స్వయం కృషిని నమ్ముకొని అమ్మవారి అనుగ్రహంతో మీరు మరింత ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.